మల్లన్న సాగర్ ప్రాజెక్టు భూసేకరణలో రైతులకు అన్యాయం జరిగిందని మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు వెంకట్రామరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని కోరారు. వెంకట్రామరెడ్డి ఎమ్మెల్సీగా ఉండి ఒక్క రూపాయి కూడా ఖర్చు కూడా చేయలేదని ఎద్దేవా చేశారు రఘునందన్ రావు. బలవంతంగా భూసేకరణ చేసినటువంటి అప్పటి జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారు జిల్లా ప్రజానికానికి తప్పైందని క్షమాపణ చెప్పి 24వ తారీఖున నామినేషన్ వేస్తే ఊర్లలో జనం తిరగనిస్తారు తప్ప లేకపోతే ఆయనకి ఈ ప్రాంతాల్లో అడుగుపెట్టేటువంటి హక్కు లేదని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న ఇవాళ మళ్ళా నష్టపరిహారంతో పైరవి చేసి ఇప్పిస్తున్నారట 2 రోజుల నుంచి. అప్పుడు నష్టపరిహారం రాలేదని అడిగిన రైతులందరినీ మళ్ళా తనకు ఉన్నటువంటి పరపతి తోటి మళ్ళా కలెక్టర్ కార్యాలయంలో ఒక సెల్ పెట్టి మళ్ళీ ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టిరట. మీ ద్వారా నేను ప్రభుత్వ అధికారులందరికీ చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే, ఎవరి ట్రాప్ లో పడకండి. దయించి ఎన్నికల విధులు తప్ప ఎవరికి ఏజెంట్లుగా పని చేయకండి, తప్పు చేయకండి. తప్పు చేసి ఇబ్బందులకు గురి కావద్దని నేను ప్రభుత్వ ఉద్యోగులకు చెప్తా ఉన్నా. అది జాయింట్ కలెక్టర్ గారైనా, ఆర్డీఓ గారైనా, తహసీల్దార్లు అయినా ఎవరైనా అప్పటి పరిహారాన్ని మళ్ళీ ఇప్పుడేదో మార్చి కొత్త చెక్కులు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నట్టు మా దృష్టికి వస్తుంది. అందుకని ఇప్పటికైనా వెంకట్రామరెడ్డి గారు ఆలోచించుకోవాలి. చేసిన తప్పులన్నింటికి ముందు ప్రాయశ్చిత్తం చేసుకొని ప్రజల్ని బహిరంగంగా క్షమాపణ అడిగి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక్ సాగర్ లో బలవంతంగా ఊర్లు ఖాళీ చేయించి రైతులకు అన్యాయం చేసినటువంటి పేద రైతులందరికీ కూడా క్షమాపణ